రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పినప్పటికీ హైకోర్టును ఆశ్రయించడంపై సీరియస్గా ఉంది. అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని భావిస్తోంది. ఎస్బీఐలో డిపాజిట్లు, ఉద్యోగుల ఖాతాలు, సంక్షేమ పథకాల నిధుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తోంది. సర్వే నెంబరు 83/1లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో 5 ఎకరాలకు టీజీఐఐసి జూన్ 1న నిర్వహించిన వేలంలో ఎకరానికి సుమారు 204 కోట్ల ధర పలికింది. ప్రభుత్వానికి సుమారు 1038 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఆ భూమి వేలాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2010లో ప్రభుత్వానికి 13,33,00,000 చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేశామని ఎస్బీఐ చెబుతోంది. భూమి తమ స్వాధీనంలో ఉందని, తమకు అమ్మిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వేలం వేయడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తోంది. నిబంధనల ప్రకారం ఎస్బీఐ 2 ఏళ్లలో కార్పొరేట్ కార్యాలయం నిర్మించి ఉండాల్సిందని, ఆ పని చేయనందునే కేటాయింపును రద్దు చేసి వేలం ప్రక్రియ చేపట్టినట్లు టీజీఐఐసి వాదిస్తోంది.